Hello friends, welcome back to Free Jobs Education Information Channel ki. Friends, Intelligence Bureau ఇందులో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల వివరాలను మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అప్పుడే మనకి ఈ పోస్ట్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది వెబ్సైట్. సో వెబ్సైట్ లో వచ్చేసి డైరెక్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఇక్కడ బిఫోర్ ఫిల్లింగ్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అప్లికేషన్ చదవాలి, అడ్వర్టైజ్మెంట్ చదవాలి అంటున్నారు. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరు క్వాలిఫైడ్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఇది PDF లో ఉంటుంది కాబట్టి అసిస్టెంట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025. సో ఇది అసిస్టెంట్ గ్రేడ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ టోటల్ పోస్టులు ఎన్ని ఏంటి అనేది ఉంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ACIO 2X ఇన్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఇందులో అయితే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్, ఎగ్జిక్యూటివ్ ఈ మొత్తం కలిపి వచ్చాయి. ఇప్పుడు అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ఆల్ పారామీటర్స్ అండ్ డిఫరెంట్ పారాస్ అండ్ సబ్ పారాస్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ అబౌట్ దేర్ సూటబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ లిమిట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటే, అంటే ఏజ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు అప్లై చేసుకోండి అని అంటున్నారు. ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ది పోస్ట్ మే అప్లై ఆన్లైన్. సో అన్ని కరెక్ట్ గా ఉంటే మనం ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫైనల్ గా ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ అయితే క్లాసిఫికేషన్ ఇచ్చారు. జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి ఇవి నాన్ గెజిటెడ్ లోకి వస్తాయి, నాన్ మినిస్టర్ లోకి వస్తాయి. లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం అయితే ఉంటుంది. సాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు వస్తుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ ప్రకారం. పే స్కేల్ అది. ఇక స్పెషల్లీ సెక్యూరిటీ అలవెన్స్ 20% ఆఫ్ బేసిక్ పే మీద ఉంటుంది. క్యాష్ కంపన్సేషన్ ఇన్ లైవ్ ఆఫ్ డ్యూటీ పెర్ఫార్మ్డ్ హాలిడేస్ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి 30 days ప్రకారం. ఇక నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని వచ్చాయంటే టోటల్ గా 3,717 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రోజుడ్ కి 1,537, ఈడబ్ల్యూఎస్ కి 442, ఓబీసీకి 946, ఎస్సీకి 566, ఎస్టీకి 226 పోస్టులు అయితే వచ్చాయి. టోటల్ 3,717 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు మనకి. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ అడుగుతున్నారు. ఏ డిగ్రీ అని ఇక్కడ ఇవ్వలేదు, చూద్దాం కింద ఏమైనా ఇచ్చారేమో. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా బెటర్. డిజరబుల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు అడుగుతున్నారు. 10/8/2025 వరకు. సో కట్ ఆఫ్ డేటు అప్పటి వరకు ఇచ్చారు మనకి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years, 5 years, 10 years, 15 years యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి కాబట్టి అది కామన్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ లియబిలిటీ ఇచ్చారు. ఇక్కడ ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ. సో ఎక్కడైనా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తారు, అంటే మనం ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఇక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందని ఇచ్చారు. ఇక్కడ 1 hour ఉంటుంది, 100 marks ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఏముంటుందని చెప్పి ఇక్కడ ఇచ్చారు, రిటర్న్ ఎగ్జామ్. సో ఇది చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇంటర్వ్యూ కూడా కంపల్సరీ ఉంటుంది. సో మొత్తం మీకు 3 స్టేజ్లు ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3rd స్టేజ్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 స్టేజెస్ కంపల్సరీ మీరు ఫుల్ఫిల్ చేయాలి. అలాగే సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఎక్కడ ఉంటుందంటే మనం ముఖ్యంగా తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో వచ్చేటప్పటికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ఏరియాలో అయితే, అంటే ఈ సిటీస్ లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. మిగతా వాళ్ళకి చాలా సెంటర్లు ఉన్నాయి, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి. సో త్రూ అవుట్ ఇండియా ఉన్నాయి, ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీరు సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్. ద క్యాండిడేట్ హ్యావ్ టు అపియర్ ఇన్ Tier 1 అంటే ఒక స్టేజ్ ఎట్ వన్ ఆఫ్ ది 5 centers allotted to him her
హౌ టు ఇస్ హెర్ చాయిస్ ఆఫ్ 5 cities. అంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 5 సెంటర్లు పెట్టుకోవచ్చు అని అంటున్నారు అనమాట. మీ ఇష్టం అన్నమాట, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికి ఏమున్నాయి కూడా ఇచ్చారు ఇక్కడికి. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇంపార్టెంట్ డేట్స్ మాట. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 19వ తారీఖున స్టార్ట్ అయింది ఆల్రెడీ. క్లోజింగ్ డేట్ వచ్చేసి 10/8/2025 వరకు డేట్ ఇచ్చారు మనకి. ఫీ పేమెంట్ వచ్చేసి ఇక్కడ డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంక్, యూపీఐ ద్వారా పే చేయొచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఎస్బీఐ ఈపే కూడా ఉంది, దీని ద్వారా కూడా అప్లై చేయొచ్చు. సో బ్యాంకింగ్ అవర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇక హౌ టు అప్లై అంటే ఇక్కడ సేమ్ మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ మీరు వన్స్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తున్నారో అప్లై చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఇచ్చారు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550, అంటే ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 550. అలాగే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీకి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ 100 రూపాయలు. అలాగే అడిషన్ టు రిక్రూట్మెంట్ ఫీ వచ్చేసి 550, అంటే టోటల్గా 650 రూపాయలు అవుతుందన్నమాట. అంటే ఈ క్యాండిడేట్ ప్రత్యేకంగా 650, మిగిలిన వాళ్ళకి 550 అని అర్థం. సో చెక్ చేసుకోగలరు. ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా పేమెంట్ చేయొచ్చు అనేది. క్లోజింగ్ డేట్ 10/8. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు, జాగ్రత్తగా మీరు ఇవన్నీ చదువుకోవాలి. సో జనరల్గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీరు ఇక్కడ ఆన్లైన్ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ ఫ్రీక్వెంట్ లాస్ట్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ అవ్వండి. అయితే ఫస్ట్ టైం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో అదర్ విండో ఓపెన్ అవ్వగానే ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూద్దాం. సో ఇది రిజిస్ట్రేషను. ఈ రిజిస్ట్రేషన్ మనం ఇక్కడ ఇచ్చారు చూడండి కింద. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ పోస్ట్ ఇదే పోస్ట్ కాబట్టి ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇక అప్లికెంట్ నేము, అలాగే డీటెయిల్స్, తర్వాత మొబైల్ నంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. చాలా ఈజీగానే ఉంటుంది. అలాగే ఈమెయిల్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఇచ్చి ఓటీపీ తీసుకుంటారు. ఓటీపీ తీసుకున్న దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. మీరు కన్ఫర్మ్ చేశాక ఇక్కడ అగ్రి ఇచ్చేసి క్యాప్చర్ చేసి రీవెరిఫై చేసుకుంటారు. సో రీవెరిఫై చేయగానే మీకు అయిపోతుంది. అయిపోగానే నెక్స్ట్ లాగిన్ చేస్తారు. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ ఆల్ డీటెయిల్స్, మళ్ళీ మీకు ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఈ రెండు తీసుకొని క్యాప్చర్ తీసుకొని లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం, అలాగే ఆన్లైన్ పేమెంట్ అన్నీ ఉంటాయి. అలాగే ఆఫ్లైన్ కూడా పేమెంట్ అయితే ఉంది, బట్ ఆన్లైన్ చేసుకోవడం బెస్ట్, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. సో మీరు కూడా ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మొత్తం చదవండి, చదివి అప్లై చేసుకోండి. సో ఎనీ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి, సో డిగ్రీ మీద ఎవరైతే ఆ ఏజ్ లిమిట్లో ఉన్నారో, సో ఆలస్యం చేయకుండా, ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో కాబట్టి ఇంటెలిజెన్స్ ఆఫీసరు. సో మనం ఈ డిపార్ట్మెంట్లో అనేది ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆలస్యం చేయకుండా ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.